ఈవినింగ్ టైంలో టీ లేదా కాఫీతో పాటు క్విక్గా ఈజీగా చేసుకునే స్నాక్స్ ఉంటే బాగుంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ ఉల్లిపాయ వడలు ఎలా చేయాలో చూద్దాం. అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ నేను ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది టీ టైంకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఉల్లిపాయ వడ. ఇది కొంచెం స్పైసీగా బాగా క్రిస్పీగా ఉంటుంది. సో రండి ఈ ఉల్లిపాయ వడ ఎలా చేయాలో చూద్దాం. ఉల్లిపాయ వడలు చేయడానికి ముందుగా ఒక పెద్ద బౌల్లో పొడవుగా తరిగిన 3 ఉల్లిపాయల్ని వేస్తున్నాను. ఇందులో కారం కోసం చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మీకు కావాలంటే ఇవి తగ్గించి వేసుకోవచ్చు. తర్వాత చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క, చిన్నగా తరిగిన కొత్తిమీర, చిన్నగా తరిగిన కొన్ని కరివేపాకులు వేస్తున్నాను. వీటితో పాటు 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. దీని మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి అంత బాగా కలపాలి. ఉప్పు వేసి కలపడం వల్ల ఉల్లిపాయలో ఉన్న నీళ్లు పూర్తిగా బయటికి వస్తాయి. ఇలా చేతితో కలిపితే ఉల్లిపాయ లేయర్స్ అన్నీ కూడా సెపరేట్ అవుతాయి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేస్తున్నాను. బియ్యపిండి వల్ల వడలు కాస్త క్రిస్పీగా వస్తాయి. ఇవి బాగా కలపాలి. ఒకవేళ మీకు బియ్యపిండి వద్దనిపిస్తే శనగపిండి, మైదాపిండి మాత్రమే వేసి కలుపుకోవచ్చు. మీరు చూస్తే నేను ఇందులో ఎక్స్ట్రా నీళ్లు యాడ్ చేయలేదు. ఉల్లిపాయ నుంచి రిలీజ్ అయ్యే వాటర్ సరిపోతుంది. చూస్తున్నారు కదా, పిండి మొత్తం ఉల్లిపాయలకి చక్కగా కోటైంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కనీసం 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. నెక్స్ట్ నేను వడలు వేయడానికి ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ మిశ్రమం కొంచెం లూజ్గా అయి కనిపిస్తుంది. సో దీన్ని కొద్దిగా తీసుకుని అరచేతిలో పెట్టి ఇలా వడలాగా లైట్గా ఒత్తాలి. నూనె వేడెక్కిన తర్వాత పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి వడల్ని జాగ్రత్తగా బాండీలో వేయాలి. ఇవి 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత వీటిని బయటికి తీసేయచ్చు. అంతే, ఉల్లిపాయ వడలు తయారైనట్టే. వీటిని వేయించిన కరివేపాకులతో గార్నిష్ చేసి వేడిగా టీతో కానీ కాఫీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు చూసారు కదా, ఉల్లిపాయ వడలు ఎంత బాగున్నాయో, బాగా క్రిస్పీగా అంత రుచిగా ఉంటాయన్నమాట. చేసిన వెంటనే బాగా వేడివేడిగా కొంచెం టొమాటో కెచప్తో కానీ ఉన్నపలంగా కూడా మీరు దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. టీ టైంకి పర్ఫెక్ట్ స్నాక్ అండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.